మంది బిల్డింగ్లు అమ్మేసుకుని ఏమీ లేకుండా చాలా చాలా దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ తెలుసు ప్రియులారా, ఒక కుటుంబం నాకు తెలుసు. వారి కుమారుడు సరిగా లేనందువల్ల వాళ్ళు ఒక ఇల్లు అమ్మేశారు. వాళ్ళ కుమారుడికి వ్యసనాలు ఉండడం కారణంగా, భయంకరమైన వ్యసనాలు ఉండడం కారణంగా ఇల్లు అమ్మేసుకున్నారు. ఆ వ్యసనాల కారణంగా ఇప్పుడు తీవ్రమైన అప్పుల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎందుకని? భక్తిహీనులు ఏమైపోతారట? అక్కడేముంది? పాడైపోతారు. భక్తిహీనులు, వ్యసనాపరులు ఏమైపోతారట? పాడైపోతారు. వ్యసనాలున్న వ్యక్తి యొక్క కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదు. భక్తిహీనత ఉన్న వ్యక్తుల యొక్క కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదు. ఎవరైతే నీతి కలిగి ఉంటారో, నీతిమంతుడైన యేసు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడి నీతిమంతుడైన యేసు కొరకు నీతిగా జీవిస్తారో, వారి కుటుంబం